విజయవాడ నగరంలో దాదాపు 32 డివిజన్స్ జల దిగ్బంధంలో కూరుకుపోయే రోజుల తరబడి ప్రజల తీవ్రమైనటువంటి ఆస్తి నష్టం, అలాగే కొన్ని ప్రాంతాల ప్రాణ నష్టం కూడా జరిగింది. అది కేవలం ప్రభుత్వం యొక్క వైఫల్యం. ప్రభుత్వానికి బుడమేర వస్తుంది, ఆ బుడమేర ముంపుతోటి ప్రమాదం పొంచి ఉన్నది అనేటటువంటి పట్టికట్టడంలో ఘోరంగా వైఫల్యం. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవటం వలన ఒక్కసారిగా బుడమేరు అలాగే కృష్ణా నదీ ప్రవాహం మొత్తం కూడా కలిసి నగరంలో 32 డివిజన్ల మీద ఏకతాటిగా దాడి చేసింది. మొత్తం కూడా ఎక్కడా కూడా జనజీవనం అంతా కూడా అస్తవ్యస్తమైంది. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటే ఆ వైపు జరిగింది కాదు. తర్వాత దొంగల పడ్డ 6 నెలల కుక్కల మురిగిన చందంగా తర్వాత ఏమైంది, అధికారులందరూ కూడా పరిగెత్తారు. ప్రభుత్వ ప్రజాప్రతినిధులు దగ్గరే ఉండి మేము గండిని పూడుస్తామన్నా, ప్రమాదాన్ని నివారిస్తున్నామని చెప్పారు. వాస్తవానికి ఆ రోజు వారు చేయగలిగినంత వరకు చేశారు వాస్తవం. కానీ తర్వాత ఇవాళ మనం చూసినట్లయితే నిన్నగాక మొన్న నిమ్మల కృష్ణ రామానాయుడు గారు మంత్రి జలవనరుల శాఖ మంత్రి, ఆయన అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు నీ దగ్గర వారికి అవి ఇవ్వవలసినటువంటి నిధులు విధులు సక్రమంగా వారికి అందిస్తే ఖచ్చితంగా వారు ఏ అధికారైనా కూడా వారు చేయవలసినటువంటి పనులు సక్రమంగానే చేస్తారు. కానీ అలా చేయకపోవడం వల్ల నిధులు కేటాయించకపోవడం వల్లనే జరుగుతూ ఉన్నది అనేటటువంటిది నేను అనుకుంటా ఉన్నాను. అందువలన ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకునేటటువంటి దానికోసం దానికి కావాల్సినటువంటి ప్రణాళిక రూపొందించుకోవాలి. ఆ ప్రణాళికకు అనుగుణంగా నిధులు కేటాయించి యుద్ధ ప్రాతిపదిక మీద బుడమేర ముంపు నివారణకు చర్యలు తీసుకోకపోతే రాబోయేటటువంటి కాలంలో విజయవాడ నగరంలో భవానీపురం, రామకృష్ణాపురం, అలాగే సింగనగర్ ఈ ప్రాంతాలంతా కూడా ప్రమాదం పొంచి ఉండేటటువంటి పరిస్థితి ఉంది. రాబోయేటటువంటి వర్షాకాలం, ఈ వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఆ రకంగా తక్షణ చర్యలు చేపట్టాలనేటటువంటి సిపిఐగా డిమాండ్ చేస్తారు. బిల్లు గుడ్డదైతే ఎలికేజ్ చేస్తుంది. బిల్లు గుడ్డైతే ఎలికేజ్ చేయవలసిన పని భరతనాట్యం చేస్తుంది. అలాగే అధికారులు చేయవలసినటువంటిది, అధికారుల పైన సమీక్ష చేయవలసింది ఎవరు? ప్రజాప్రతినిధులు. ప్రభుత్వం ఉన్నది. ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి సంబంధిత మంత్రి దానిపైన వారికి ఉండాల్సినటువంటి శ్రద్ధ కానీ వారి పర్యవేక్షణ కానీ ఉంటే ఖచ్చితంగా ఇమీడియట్ ఎఫెక్ట్గా పనులు జరగడానికి ఆస్కారం.